మరొక కీలకమైనటువంటి అంశము చైనా లూనార్ ప్రోబ్. చైనా దేశానికి చెందినటువంటి ఒక లూనార్ ప్రోబ్ గురించి మనం ఒక్కసారి చూద్దాం. చైనా లూనార్ ప్రోబ్. చైనా దేశము చాంగే 6 అనేటువంటి ఒక లూనార్ ప్రోబ్ని విజయవంతంగా మే 3, 2024న ప్రవేశపెట్టింది. దేని ద్వారా అంటే లాంగ్ మార్చ్ 5 అనే రాకెట్ ద్వారా. లాంగ్ మార్చ్ 5Y8 అనేటువంటి ఒక రాకెట్ ద్వారా వెన్చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి దక్షిణ చైనాలో ఉన్నటువంటి హైనాన్ ప్రావిన్స్ నుంచి మే 3, 2024న విజయవంతంగా దీన్ని ప్రయోగించింది. దీని ఉద్దేశం ఏమిటి అంటే చంద్రుని అవతలి వైపుకు, చంద్రుని రెండో వైపుకు వెళ్ళి అక్కడ నుంచి మట్టి అలాగే రాళ్ళు సేకరించి భూమికి తీసుకురావడం. ఇది 2024 జూన్ నెలలో విజయవంతంగా చంద్రుని అవతల వైపుకు ఈ చాంగే 6ను దింపి ఆ ఘనతను సాధించిన తొలి దేశంగా ప్రపంచంలోనే చైనా నిలిచింది. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశం. భూమి నుంచి కనబడని భాగం, చంద్రుని యొక్క కనబడని భాగం వైపు దీనిని దింపడం జరిగింది. ఇలాంటిది ఈ మిషన్ మొత్తం 53 రోజుల పాటు ప్రయాణం చేస్తుంది. దాని తర్వాత అది చంద్రుని అవతల వైపుకు వెళ్ళి మొత్తం శాంపుల్స్ ని సేకరించుకురావడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇందులోనే ఈ మిషన్లోనే భాగంగా పాకిస్తాన్కి చెందినటువంటి క్యూబ్సాట్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని కూడా తొలిసారి లాంచ్ చేయడం జరిగింది. క్యూబ్సాట్ ఇది పాకిస్తాన్ దేశానికి చెందినటువంటిది. ఫస్ట్ శాటిలైట్ మిషన్ టు ద మూన్. చంద్రుని మీదకి పాకిస్తాన్ చేస్తున్న లేదా పంపించిన తొలి ఉపగ్రహం ఇది క్యూబ్సాట్. పాకిస్తాన్ చాంగే 6 ద్వారా దీన్ని పంపించడం జరిగింది. ఓకే, చాలా 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 కీలకమైనటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ IREDA, ఇంకొక సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూ. IREDA ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్, భారతదేశ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ. ఇది తొలిసారిగా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్, IFSC అంటారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిటీ ఆర్ సెంటర్ గిఫ్ట్ సిటీ గుజరాత్లో తన ఆఫీసుని ప్రారంభించడం జరిగింది. సబ్సిడరీ ఒక అనుబంధ సంస్థని, IREDA యొక్క ఒక అనుబంధ సంస్థని గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో IFSC ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ సర్వీసెస్ సెంటర్లో ప్రారంభించింది. చాలా చాలా కీలకమైనటువంటి అంశం ఇది. దీనికి ఏమని పేరు పెట్టిందంటే IREDA గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ఫైనాన్స్ IFSC లిమిటెడ్. ఓకే, చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ అంటారు గిఫ్ట్ సిటీ అంటే. రైట్, దీని తర్వాత CSIR కి సంబంధించినటువంటి ఒక కరెంట్ అఫైర్ చూద్దాం. జిజ్ఞాసా డివిజన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ NISCPR ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని హోస్ట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ సైన్స్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఎవరెవరంటే CSIR అండ్ NISCPR అనేటువంటి రెండు సంస్థలు కలిపి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ ఢిల్లీ, ఈ రెండు కలిపి స్టూడెంట్ కనెక్ట్ ప్రోగ్రామ్ ని ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది మే 8, 2024న. దాని పేరు ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, ఫుడ్ అండ్ వాటర్ సస్టైనబిలిటీ. ఇంపాక్ట్ ఆఫ్ climate change, impact of climate change,
ఫుడ్ అండ్ వాటర్ సస్టైనబిలిటీ. ఫుడ్ అండ్ వాటర్ సస్టైనబిలిటీ అనేటువంటి ఒక స్టూడెంట్ కనెక్ట్, సైన్స్ స్టూడెంట్ కనెక్ట్ ప్రోగ్రామ్ ని ఢిల్లీలో నిర్వహించారు. సుమారుగా ఒక 55 మంది స్టూడెంట్స్ కేంద్రీయ విద్యాలయ డిఎస్ఎఫ్ క్యాంపస్ చావ్లా అండ్ కేంబ్రిడ్జ్ స్కూల్లో శ్రీనివాస్పురి న్యూఢిల్లీ నుంచి వీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి అది చాలా కీలకమైనటువంటి అంశము, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము, ఒకసారి దాన్ని కూడా చూసేద్దాం మనం. టెలికాం డివిజన్ భారతదేశానికి చెందినటువంటి టెలికాం డివిజన్ ఒక ఒప్పందాన్ని, ఒక కొలాబరేషన్ ని చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఒక ప్రముఖమైనటువంటి కార్యక్రమంగా దీన్ని పరిగణిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, దాన్ని సింపుల్ గా డాట్ అంటారు. భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్స్ ని, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మధ్య, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలని, అలాగే విద్యా సంస్థలని, పరిశోధనా సంస్థలని ఒక గొడుగు కిందకు తీసుకొచ్చేలా ప్రోత్సహిస్తుంది. దాన్ని టెలికాం డిజైన్ కొలాబరేషన్ స్ప్రింట్ అని అంటారు. ఇలా జరగడం భారతదేశంలో ఇదే తొలిసారి. ఈ స్ప్రింట్ని ఐఐటి బెంగళూరులో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఐఐటి మద్రాస్, సిడాట్, ఐఐటి ఢిల్లీ, అదర్ నెట్వర్క్ ఎంటిటీస్ కూడా ఇందులో పాల్గొన్నాయి. ఇది 5G సొల్యూషన్స్తో కూడిన సమగ్ర మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న టెలికాం స్టాక్ను అభివృద్ధి చేయడానికి మరియు 6Gకి భవిష్యత్ పురోగతికి వేదికను ఏర్పాటు చేయడానికి లోతైన సాంకేతికతను, వేగవంతమైన ఆలోచనలను, వినూత్న పరిష్కారాలలో నిమగ్నమై ఉండేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. దీని తర్వాత మరొక అంశం ఏమిటంటే, ప్రపంచంలోనే తొలిసారిగా ఒరుంగుటాన్ అనేటువంటి కోతి జాతికి లేదా చింపాంజీ, ఒరుంగుటాన్ అనేటువంటి ఒక చింపాంజీ తనకు తానుగా వైద్యాన్ని చేసుకొని గాయాన్ని నయం చేసుకునే సంఘటన ప్రపంచంలోనే తొలిసారిగా ఇండోనేషియా అనేటువంటి ఒక దేశంలో జరిగి ఆ ఒరుంగుటాను రికార్డు సృష్టించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మే 2, 2024న ఇది బయటపడడం జరిగింది. అది వేరే చింపాంజీతో లేదా వేరే ఒరుంగుటాన్తో ఫైటింగ్ చేసినప్పుడు దాని మొహం మీద ఒక గాయమైంది. ఆ గాయాన్ని అది చెట్ల పైన వెళ్తున్నప్పుడు చెట్లు ఆకుని నమిలి ఆ పసరుని తీసుకొచ్చి ఆ గాయం మీద పెట్టుకొని తన గాయాన్ని తానే నయం చేసుకోవడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి. ఆ ఒరుంగుటాన్కి రాకూస్ అని పేరు పెట్టడం జరిగింది. రాకూస్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇది గోల్డెన్ ట్రంపెట్ అనేటువంటి మొక్క నుంచి ఇది తీసుకొని తినడం జరిగింది.